అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లతో పాటు జమయ్యే డీఏ అరియర్స్ టేబుల్ విడుదల సీఎఫ్ఎంఎస్ నుంచి తాజా అప్డేట్ అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అతి ముఖ్యమైన తాజా అప్డేట్‌ని ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించి హెర్బ్ పేరోల్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి పే స్లిప్స్ ఇప్పటికే వెబ్‌సైట్‌లో జనరేట్ అవుతున్నాయి. అంటే ఉద్యోగులు తమ ఏప్రిల్ నెల జీతానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే ఆన్‌లైన్ ద్వారా చూసుకునే అవకాశం అయితే కలిగింది. దీనివల్ల మీ జీతంలో పెరిగిన అలవెన్స్‌లు లేదా జరిగిన మినహాయింపుల గురించి ముందే ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇక జిల్లాల వారీగా బిల్లుల ఆమోద ప్రక్రియను గమనించినట్లయితే పలుచోట్ల బిల్లులు ఇప్పటికే ట్రెజరీ స్థాయిలో అప్రూవల్ అవుతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం ఎస్టీఓ పరిధిలో బిల్లుల స్టేటస్ సానుకూలంగా అయితే ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగుల బిల్లులు కూడా ఆమోదం పొందుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక పెన్షనర్ల విషయానికొస్తే గుంటూరు జిల్లాలో పెన్షన్ బిల్లుల ప్రక్రియ అయితే పూర్తవుతున్నట్టు మనం గమనించవచ్చు. దీనివల్ల పెన్షనర్లకు సకాలంలో వారి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. మరొక కీలకమైన విషయం ఏమిటంటే సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్ ఉద్యోగుల మరియు పెన్షనర్ల మాస్టర్ డేటా సవరణకు సంబంధించి కొత్త నిబంధనలైతే వచ్చాయి. సో, మీ పేరు, మీ ఇంటి పేరు, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, సర్వీస్‌లో చేరిన డేట్ అన్నమాట. డేట్ ఆఫ్ జాయిన్. అలాగే పాన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబర్ లేదా మీ జీపీఎఫ్ ఆర్ ఏపీజీఎల్ఐ ప్రాన్ నంబర్‌లలో ఏమైనా తప్పులున్నట్లయితే వాటిని ఇప్పుడే సరిచూసుకోవచ్చు. ఈ సవరణ ప్రక్రియ అనేది చాలా కీలకం. ఎందుకంటే భవిష్యత్తులో మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదా ప్రమోషన్‌ల సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ వివరాలను ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు మీ పేరులో సవరణలు చేసుకోవాలనుకుంటే దానికి తగిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లోని మొదటి పేజీ మరియు మీ పేరు నమోదైన పేజీని జిరాక్స్ తీయించి దానిపై డీడీఓ గారితో అటెస్టేషన్ చేయించాలి. మరి వీటితో పాటు మీ 10వ తరగతి ఎస్ఎస్‌సి మార్కుల జాబితా, ఆధార్ కార్డ్ కాపీలను జతచేయాలి. ఒకవేళ మీ పూర్తి పేరును మార్చుకోవాల్సి వస్తే మాత్రం గెజిటెడ్ నోటిఫికేషన్ కాపీ తప్పనిసరిగా ఉండాలి. మీరు సమర్పించే అన్ని పత్రాల్లో మీ పేరు ఒకే విధంగా ఉండాలని గుర్తుంచుకోండి. సో, నేమ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఒక అక్షరం తప్పొచ్చినా సరే యాక్సెప్ట్ చేయరు. మరి ఒకవేళ ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది తప్పుగా ఉంటే దానికి సంబంధించి ఎస్ఆర్ కాపీతో పాటుగా మీ యొక్క ఒరిజినల్ జాయినింగ్ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నంబర్ మార్చుకోవాలనుకునేవారు దానికి గల బలమైన కారణాన్ని వివరిస్తూ ఒక వ్యక్తిగత విన్నప పత్రంతో పాటు డీడీఓ గారి లేఖను సమర్పించాలి. అలాగే జీపీఎఫ్ లేదా ఏపీజీఎల్ఐ నంబర్ల సవరణ కోసం సంబంధిత బాండ్లు లేదా ఆథరైజ్డ్ స్లిప్‌లను జతచేయాలి. పెన్షనర్లు తమ వివరాలను మార్చుకోవాలంటే పీపీఓ ఆథరైజ్డ్ కాపీని మరియు వ్యక్తిగత అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ దరఖాస్తులన్నీ పూర్తి చేసిన తర్వాత వీటిని ఆహ్, ది డైరెక్ట్ ది డైరెక్టర్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ నిధి భవన్ మంగళగిరి అనే చిరునామాకైతే పంపాలి. సో, మరి ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన గమనిక ఏమిటంటే, మీరు పంపేటటువంటి ప్రతి దరఖాస్తుకు డీడీఓ గారి కవరింగ్ లెటర్ మరియు ట్రెజరీ ఆఫీసర్ గారి ఫార్వర్డింగ్ లెటర్ ఖచ్చితంగా అయితే అందులో ఉండాలి. ఆ లేఖలో మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, డీడీఓ గారి ఆఫీస్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ మరియు డీడీఓ కోడ్ స్పష్టంగా అయితే పేర్కొనాలి. ఈ పత్రాలను కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే భౌతికంగా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా పంపితే పరిగణించబడవు. పెన్షనర్లు తమ దరఖాస్తును నేరుగా పంపకుండా సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ ద్వారానే డీటీఏ కార్యాలయానికి పంపేలాగైతే జాగ్రత్త పడాలి. చివరగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ గురించి చూస్తే మీరు నిధి వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయితే
మీకు పే స్లిప్ కనిపిస్తుంది. ఈ పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో మీ గ్రాస్ సాలరీ, నెట్ సాలరీ మరియు వివిధ రకాల డిడక్షన్స్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. డిపార్ట్‌మెంట్‌ల వారీగా ఈ స్లిప్‌లను అప్‌డేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీ జిల్లా లేదా శాఖకు సంబంధించి ఇంకా రాకపోయినా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తే అవి కనిపిస్తాయి. అలాగే మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇటీవలి కాలంలో మనకు అక్టోబర్ నుంచి ఒక డీఏ అనేది యాడ్ అయిందనమాట. జనవరి 2024కు సంబంధించి 3.64%తో డీఏనైతే ప్రకటించడం జరిగింది. సో, ఉగాది మరియు దీపావళి కానుకగా ఆ సందర్భంగా అయితే ఇచ్చిన ఈ యొక్క డీఏకి సంబంధించి అరియర్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 21 నెలలకు సంబంధించి చెల్లించాల్సి ఉంది. మరి మీ యొక్క బేసిక్ పే ఇంటూ 3.64 ఇంటూ 21 చేసినట్లయితే మొత్తం డీఏ ఆర్ డీఆర్ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్స్‌కి డీఆర్ అమౌంట్ ఎంత అనేది మనకు టోటల్ కాలిక్యులేషన్ అయితే వస్తుంది. మరి ఈ 21 నెలల్లోంచి ఫస్ట్ మనకొక 10% అనేది ఏప్రిల్ 2026 ఈ నెలలోనే విడుదల చేస్తాము అని జెప్పేసి జీవోలో పేర్కొనడం జరిగింది. మరి మనము చూసుకోవచ్చు ఆ పే స్లిప్‌లో ఈ యొక్క అప్డేట్ గురించి ఏమైనా ఉందా లేదా అని జెప్పేసి. సో, మరి జీవో ప్రకారంగా ఈ 10% అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ నెల అంటే మే 1 తేదీన అందుకోబోయే జీతాలు, పెన్షన్‌లతో పాటు జమ అయ్యే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మీ బేసిక్ పేని బట్టి మీరైతే మీ 10% ఎంత వస్తదని క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ 90% గూడా 3 సమాన వాయిదాల్లో 30, 30, 30%లలో అయితే విడుదల చేస్తామని ప్రభుత్వము హామీ ఇచ్చింది. మరి ఈ మేరకు రెస్పెక్టివ్ మంత్స్‌లో అయితే వాటిని కూడా విడుదలైతే చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారైతే జీతాల్లో స్వల్పం మార్పైతే ఉండబోతుంది. ఈ 10% డీఏ ఉద్యోగులకు, డీఆర్ పెన్షనర్లకు అనేది అడిషనల్‌గా అయితే అదనంగా కలుస్తుంది కాబట్టి. సో, ఇది ఫ్రెండ్స్ ఎవరికెంత వస్తుందనేది మీరే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ పే ఇంటూ 3.64 ఇంటూ 21 చేయాలి. వచ్చిన అమౌంట్‌లో 10% ఎంతైతే అంత అమౌంట్ అనేది మనకి ప్రెజెంట్ రావడం జరుగుతుంది. సో, మరి ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగ మరియు పెన్షన్ మిత్రులకు కూడా తెలియచేయండి. తద్వారా వారు కూడా తమ వివరాలనైతే సరిచూసుకోగలుగుతారు. ఎప్పటిలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు గనక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.